హాయ్ గైస్, మనం చూసుకుంటే కనుక మనం ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ జనరేటివ్ ఏఐ సిరీస్లో క్లాస్ 10లో అయితే ఉన్నాం కదా. మన ఈ క్లాస్ 10లో వచ్చేసి వెల్ స్ట్రక్చర్డ్ ప్రాంప్టింగ్ ఎలా చేయాలనేది అయితే నేర్చుకుందాం గైస్. ఓకేనా? ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం చూసుకుంటే కనుక వాట్ ఈజ్ ఏ ప్రాంప్ట్, అసలు ప్రాంప్ట్ అంటే ఏంటి? నేను క్లాస్ 1లో అయితే చెప్పాను మీకు. ప్రాంప్ట్ అంటే నథింగ్ బట్ ఒక ఇన్స్ట్రక్షన్ కానీ ఇన్పుట్ కానీ ఏఐ మోడల్కి ఇచ్చేదాన్ని. ఏఐ మోడల్కి మనకి ఏదైతే ఇస్తామో ఇన్స్ట్రక్షన్ని, దాన్ని మనం ఏమని పిలుస్తాం? ప్రాంప్ట్ అని చెప్పి పిలుస్తాం. అక్కడ వరకు అయితే క్లియర్ కదా. మనం ప్రీవియస్గా క్లాస్ 1 నుంచి క్లాస్ 9 వరకు ఏం నేర్చుకున్నాం? డిఫరెంట్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ అయితే నేర్చుకున్నాం. లైక్ జీరో షాట్ ప్రాంప్టింగ్ అని, ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ అని, కంటెక్స్ట్ ఇంజెక్షన్ అని చెప్పి, ఆర్ఎల్స్ చూసుకుంటే కనుక మన రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ అని, కన్స్ట్రైన్ బేస్డ్ ప్రాంప్టింగ్ అని చెప్పి ఇలా డిఫరెంట్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ అయితే నేర్చుకున్నాం కదా. సో దట్ మీరు చూసుకుంటే కనుక మనం ఏదైనా ఒక ప్రాంప్ట్ రాసినప్పుడు ఏదో ఒక టెక్నిక్ని బేస్ చేసుకుని ప్రాంప్ట్ అయితే రాయం. మనం చూసుకుంటే కనుక కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టెక్నిక్స్ని యూజ్ చేసుకుని మన యూజ్ కేస్కి తగినట్టుగా మనం నేర్చుకున్న డిఫరెంట్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసుకుని ఒక వెల్ స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ అనేది అయితే రాస్తామన్నమాట. ఓకేనా గైస్? ఓకే భయ్య, ఎందుకు ఈ వెల్ స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ యొక్క యూజ్ కేస్ ఏంటి? ఎందుకు దీన్ని రాయాలి మనం? జనరల్గా మనం ప్రాంప్ట్ రాసినప్పుడు ఎందుకు ఇలా రాయాలి అని చెప్పి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. దానికోసమే నేను ఇక్కడ మెన్షన్ చేశాను, చూడండి. యా, సిన్స్ ఏఐ మోడల్ ఈజ్ ఏ చాట్ బాట్ బేస్డ్. సో మనం చూసుకుంటే కనుక ఏఐ మోడల్స్ ఎలా ఉన్నాయి మనకి? చాట్ జీపీటీ కానీ, జెమినీ కానీ, ఇవన్నీ చాట్ బాట్ లాగా ఉన్నాయి కదా, చాట్ బేస్డ్ లాగా, రైట్? సో దట్ మీరు ఏంటంటే ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈజ్ ఎ పైథాన్ లూప్స్ అనో ఏదో క్వశ్చన్ అడుగుతారు. అది ఇచ్చిన రెస్పాన్స్ అనేది మిమ్మల్ని సమ్టైమ్స్ సాటిస్ఫై చేయొచ్చు, సమ్టైమ్స్ సాటిస్ఫై చేయకపోవచ్చు కదా. మళ్ళీ దాని కింద ఏమడుగుతారు మీరు? ప్లీజ్ మేక్ ఇట్ సమ్వాట్ సింప్లర్ అనో, ప్లీజ్ మేక్ ఇట్ సమ్వాట్ హార్డర్ అనో, లేదంటే గివ్ ఎగ్జాంపుల్ అనో ఏదో క్వశ్చన్ అడుగుతారు. మళ్ళీ అదేదో రెస్పాన్స్ వస్తుంది, అది మిమ్మల్ని సాటిస్ఫై చేయొచ్చు, చేయకపోవచ్చు. సో దట్ మళ్ళీ అలా ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్డ్ మీద వెళ్తూ ఉంటుంది అనమాట చాట్ ఫ్లో అని చెప్పి. చాట్ ఫ్లో అనేది కానీ అది ఎంతవరకు కరెక్ట్? మన టైం ఎంతవరకు వేస్ట్ అవుతుంది? అండ్ చాట్ జీపీటీ టోకెన్స్ వేస్ట్ అవుతున్నాయి, సర్వర్స్ వేస్ట్ అవుతున్నాయి, ఇంటర్నెట్ వేస్ట్ అవుతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తాం అంటే సింగిల్ షాట్ అంతే, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న అవుట్పుట్ వచ్చేయాలి. సో అలా రావాలి అంటే కనుక మనం రాయాల్సింది ఏంటంటే వెల్ స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ అనేది అయితే రాయాలి గైస్. అర్థమైంది కదా? సో దట్ ఇప్పుడు వెల్ స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ రాయడానికి నాకు టెంప్లెట్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ టెంప్లెట్ ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాం గైస్, రండి. యా, మీరు చూసుకుంటే కనుక నేను స్క్రీన్ మీద అయితే పెట్టాను కదా వెల్ స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ యొక్క టెంప్లెట్. సో ఈ వెల్ స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ యొక్క టెంప్లెట్లో ఫస్ట్ ఏంటి, ఏం రాయాలి మనం? రోల్ అనేది అయితే స్పెసిఫై చేయాలి. డిఫైన్ రోల్ అనేది స్పెసిఫై చేయాలి. అసలు రోల్ అంటే ఏంటి? రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ క్లాస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. సో దట్ మీరు చూసుకోండి, రోల్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక స్పెసిఫిక్ రోల్ అనేది ఫస్ట్ ప్రాంప్ట్లో మెన్షన్ చేస్తాం. లైక్ ఎలా? యు ఆర్ ఏ పైథాన్ ట్యూటర్ అను, లేకపోతే యు ఆర్ ఏ క్లాస్ 7 టీచర్ అను, లేకపోతే అలా డిఫరెంట్ రోల్స్ అనేవి మనం స్పెసిఫై చేసి చాట్ జీపీటీని అలా యాక్ట్ చేయమని చెప్పి మనం క్వశ్చన్ అడుగుతాం అనమాట, రైట్? అండ్ ఆల్సో టాస్క్. సెకండ్ వన్ ఏంటి? టాస్క్లో మనం ఏమిస్తామంటే మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏదైతే ఉందో, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వశ్చన్ ఏదైతే ఉందో అది మనం అక్కడైతే మెన్షన్ చేసుకుంటాం. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇన్పుట్ ఆర్ డేటా అనేది ఆప్షనల్ అనమాట. లైక్ మీరు చూసుకుంటే కంటెక్స్ట్ ఇంజెక్షన్ చేసాం, గుర్తుందా? అవుట్ ఆఫ్ డేట్ వెళ్ళిపోయిన డేటా అంతా మనకి రాలేదు. సో అప్పుడు మనం ఏం చేసాం? కంటెక్స్ట్ ఇంజెక్షన్ చేసాం కదా. సో దట్ అలా బయట నుంచి ఏదైనా డేటా తీసుకొచ్చి మన ప్రాంప్ట్లో పెట్టాలనుకున్నా సరే, లేదంటే ఏదైనా సమ్ మోర్ ఇన్ఫర్మేషన్, లైక్ ఇక్కడ చూసుకుంటే ఈ కాన్సెప్ట్ అనేది బిగినర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఉండాలి, లేదంటే ఒక కాలేజ్ గోయింగ్ గాయకి ఎక్స్ప్లెయిన్ అర్థమయ్యే విధంగా ఉండాలి అని చెప్పి మనం ఒక స్పెసిఫిక్ లెవెల్ని కూడా మనం పెట్టచ్చు అనమాట ఇక్కడ. అంటే ఎవరికి అర్థం అవ్వాలి ఏంటనే లెవెల్ని ఎక్స్ట్రా డేటా, ఆప్షనల్ డేటా, నథింగ్ బట్ ఇది ఆప్షనల్, ఉండొచ్చు ఉండకపోవచ్చు, రాసిన రాయిపోయినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. బట్ మీరు చూసుకుంటే మెయిన్గా మనం యూజ్ చేసుకునేది దానికి కంటెక్స్ట్ ఇంజెక్షన్కి, లేదంటే ఫర్ బిగినర్స్ అనో, లేదంటే ఫర్ స్కూల్ గోయింగ్ అయినో మెన్షన్ చేయడానికి, రైట్? అండ్ దెన్ ఫోర్త్ వన్ చూసుకోండి, ఏంటి? అవుట్పుట్ ఫార్మెట్ నీకు ఎలా కావాలి? అవుట్పుట్ అనేది టేబుల్ ఫార్మెట్లో కావాలా, లేదంటే వర్డ్ డాక్యుమెంట్లో కావాలా, పీడిఎఫ్లో కావాలా, అలా వద్దు పేరాలో కావాలా, ఎలా కావాలి నీకు అవుట్పుట్ అనేది ఇక్కడ మనం స్పెసిఫై చేస్తాం. ఓకేనా?
లేదంటే మనకి చూసుకుంటే కోడ్ స్నిప్పెట్స్‌తో కావాలి. అలా ఏదో ఒకటి అవుట్‌పుట్ ఫార్మాట్ అనేది చెప్పి మనం మెన్షన్ చేస్తాము. ఏది వెల్ స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్‌లో. అండ్ ఆల్సో లాస్ట్‌గా చూసుకుంటే కన్‌స్ట్రెయింట్స్ అంటే ఏంటి? చెప్పాను కదా! లిమిట్స్ చూడండి. ఎన్ని వర్డ్స్‌లో కావాలి? 200 వర్డ్స్‌లో కావాలి. లేదంటే 5 లైన్స్‌లో కావాలి. 10 కాలమ్స్‌లో కావాలి. అలా మనం కన్‌స్ట్రెయింట్స్ అనేవి పెట్టుకుంటామనమాట. ఇక్కడికి మీకు వెల్ స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ యొక్క టెంప్లేట్ అనేది అర్థమైంది కదా! సో, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాంప్ట్స్ అయితే రాద్దాం. ఈ వెల్ స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ టెంప్లేట్ యూజ్ చేసుకొని ప్రాంప్ట్స్ అయితే రాద్దాం గైస్. యాహ్! నేను స్క్రీన్ మీద మీకు ప్రాంప్ట్ యొక్క ఫార్ములా అయితే చూపిస్తున్నాను. అంటే మనం ఇంత పెద్ద టేబుల్ గుర్తుపెట్టుకోలేం కదా! అందుకని చెప్పి సింపుల్‌గా ఒక ఫార్ములా అనేది రాసాను. చూడండి ఇక్కడ ఏంటి రోల్, టాస్క్, ఇన్‌పుట్, అవుట్‌పుట్, కన్‌స్ట్రెయింట్స్. సింపుల్‌గా గుర్తుంటది కదా! అన్న ఆలోచనలో నేను ఇలా అయితే ఒక చిన్న ఫార్ములా అయితే రాసుంచాను. ఓకే. మనం చూసుకుంటే ఒక క్వెషన్ అడుగుదాం. ఏంటది? ఇది చూసుకుంటే క్వెషన్ నథింగ్ బట్ ఎక్స్‌ప్లెయిన్ లూప్స్ ఇన్ పైథాన్. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో లూప్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నాం ఫస్ట్ ఎళ్లి. అసలు అవుట్‌పుట్ ఎలా వస్తుందనేది చూద్దాం గైస్. చూడండి. ఇది వచ్చేసి వెల్ స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ కాదు. జస్ట్ ఒక ఇన్‌స్ట్రక్షన్ అంతే. సో దట్ మీరు చూసుకుంటే గనక నాకు మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటూ వచ్చింది. అవునా? ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చింది. ఎంత కూర్చొని చదువుకోలేను కదా నేను. సో దట్ మనం ఏం చేద్దామంటే సింపులర్ ఫార్మ్‌లో అడుగుదాం. సింపుల్‌గా తెలియజేసేలాగా ఒక టేబుల్ ఫార్మాట్‌లో అవుట్‌పుట్ వచ్చేలా చూద్దాం. ఓకే. దానికోసం ప్రాంప్ట్ ఎలా రాయాలనేదైతే చూద్దాం గైస్. చూడండి ఫస్ట్ మనం ఏమి ఇచ్చాం? రోల్ ఇచ్చాం. ఒక పైథాన్ ఇన్‌స్ట్రక్టర్ లాగా యాక్ట్ చెయ్యి. తర్వాత లూప్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. ఇది మన యాక్చువల్ ఇన్‌స్ట్రక్షన్. తర్వాత ఎవరికి? ఫర్ బిగినర్స్‌కి. ఓకేనా? అండ్ దెన్ అవుట్‌పుట్ ఫార్మాట్. మనం చూడండి ఈ ఫార్ములాని ఫాలో అప్ చేస్తున్నాం. ఫస్ట్ రోల్ ఇచ్చాం పైథాన్ ఇన్‌స్ట్రక్టర్ అని. తర్వాత టాస్క్ చెప్పాం. లూప్స్‌ని కావాలి అని చెప్పి. ఇన్‌పుట్ డేటా లైక్ నథింగ్ బట్ ఇక్కడైతే బిగినర్స్ అని ఇచ్చాను. మీరు కావాలంటే ఏదైనా డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేయాలన్నా దాని యొక్క డేటా ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. అవుట్‌పుట్ ఫార్మాట్ అని చెప్పేసి నేను టేబుల్‌లో అడుగుదాం అనుకుంటున్నాను. ఓకేనా? టేబుల్ ఫార్మ్. ఓకేనా? టేబుల్‌లో కావాలి అవుట్‌పుట్ అనేది నాకు. అండ్ దెన్ ఆన్సర్ అనేది 200 వర్డ్స్‌కి మించి వెళ్ళొద్దు అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ అయితే రాశాను. సో దట్ ఈ ప్రాంప్ట్‌ని మనం ఇక్కడ ఇద్దాం. ఇది ఒక వెల్ స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్. అర్థమవుతుందా గైస్ మీకు? సో దట్ మనకి ఏమవుద్దంటే అవుట్‌పుట్ అనేది సింపుల్‌గా వస్తది. ఎక్కువ వెళ్ళదు. ఇక్కడ చూడండి. ఎంత పెద్ద అవుట్‌పుట్ రెస్పాన్స్ వచ్చింది ముందు మనకి. అంతా చదువుకుంటూ కూర్చోగలమా? లేదు కదా! సో దట్ సింపుల్‌గా ఈ టేబుల్ అనేది గుర్తుపెట్టుకొని వెళ్లి ఎగ్జామ్ రాసొచ్చేద్దాం. అలా ఉంది. ఇలా మనకి డిజైర్డ్ అవుట్‌పుట్ రావాలి అనుకుంటే గనక వెల్ స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ అనేది యూజ్ చేసుకుంటా. అండ్ దెన్ మనం చూసుకుంటే గనక నేనిక్కడ రోల్ అని, టాస్క్ అని, ఇన్‌పుట్ అని అలా మెన్షన్ చేశాను గదా! అలా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు గైస్. ఎందుకంటే టోకెన్స్ వేస్ట్ అవుతూ ఉంటాయి గదా! సో మీరేం చేయొచ్చంటే ఇలా డైరెక్ట్‌గా ఇలా రాసేయొచ్చనమాట ప్రాంప్ట్ అనేది. చూడండి. యు ఆర్ ఏ పైథాన్ ఇన్‌స్ట్రక్టర్ ఎక్స్‌ప్లెయిన్ లూప్స్ అలా మనకి ఫార్ములా ఉంది కదా! ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఇక ఫుల్ స్టాప్ పెట్టి మనం సెపరేట్ చేసేయొచ్చు. ఫస్ట్‌దేంటి రోల్, తర్వాత టాస్క్ ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఈ ఫార్ములా ఇక్కడ పెడితే బావుంటది. ఇదిగోండి. ఫస్ట్ రోల్, తర్వాత వచ్చేసి టాస్క్ ఏంటని చెప్పాం. ఇన్‌పుట్ డేటా అయితే ఇక్కడ ఇవ్వలేదు నేను. కావాలంటే చూడండి ఇన్‌పుట్ ఫర్ బిగినర్ ఇందులో కలిపేశాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? అండ్ ఆల్సో అవుట్‌పుట్ ఫార్మాట్ వచ్చేసి టేబుల్ ఫార్మ్‌లో కావాలంటే టేబుల్ ఫార్మ్ లేదంటే బుల్లెట్ పాయింట్స్‌లో ఇద్దామా ఈసారి? బుల్లెట్ పాయింట్స్‌లో కావాలి. విత్ ఎగ్జాంపుల్స్. అండ్ ఆల్సో 100 వర్డ్స్ కదా! నేనేం చేస్తానంటే 10 లైన్స్. ఇలా అయితే ఇద్దాం ఈసారి. జస్ట్ 10 లైన్స్‌లో నాకు లూప్స్ అనే కాన్సెప్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తదనమాట. చూడండి జస్ట్ 10 లైన్స్ విత్ బుల్లెట్ పాయింట్స్. అర్థమైందా గైస్? ఒకసారి రెస్పాన్స్ చూసారా ఎంత చిన్నగా వచ్చిందో? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.